ఈ ప్రపంచాన్ని కృష్ణుడు ఏమని డెఫినేషన్ ఇచ్చారో తెలుసా అండి భగవద్గీతలో? దుఃఖాలయం అశాశ్వతం అని పేరు పెట్టారు. అంటే పుస్తకాలయం అని అంటే ఏం దొరుకుతుంది అక్కడ? పుస్తకాలు దొరుకుతాయి. అవునా? ఈ ప్రపంచానికి కృష్ణుడు పెట్టిన పేరు దుఃఖ ఆలయం. అంటే ఇక్కడ అన్ని దుఃఖాలు దొరుకుతాయా? కాబట్టి మన తప్పు ఈ దుఃఖాలయంలో సుఖం వెతుకుతాం అనమాట. మరి ఎలా స్వామి సంతోషంగా ఉండడం ఎలా? సంతోషం స్వాంతనతో వస్తుంది. మీకు ఎంత ఉంది అని కాదు, మీ యొక్క భావన ప్రపంచాన్ని, మీ జీవితాన్ని ఏ విధంగా మీరు చూసుకుంటున్నారు, దాంట్లో నిజమైన సుఖం ఉందన్నమాట. కాబట్టి ఈ ప్రపంచం దుఃఖాలయం అశాశ్వతమే. మన దగ్గర ఉన్న సుఖం కూడా అశాశ్వతం. ఏదైనా సరే పోతుంది, ఖచ్చితంగా పోతుంది, అంతే కదండి. కాబట్టి మనం శాశ్వతమైన ఆనందాన్ని వెతకాలి ఈ ప్రపంచంలో. అది ఎందులో వస్తుంది? ధర్మాన్ని ఆచరించటంలో, సేవలో. అది నిజమైన సుఖము అనేది ఉంటుంది అన్నమాట.